ముగ్గురు నిందితులు ఒక విక్టిమ్. జత్వానీ కేసులో విద్యాసాగర్ రిమాండ్ రిపోర్ట్ క్రైమ్ డైరీలో కొత్త కోణాల్ని ఆవిష్కరించింది. క్రైమ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎలా జరిగాయో పూసగుచ్చినట్లుగా తెలిపింది. ముంబైలో స్టార్ట్ అయి విజయవాడకు చేరిన ఈ క్రైమ్ కథా చిత్రంలో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటో చూద్దాం. ముంబై నటి జత్వానీ వేధింపుల కేసు కొత్త టర్న్ తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు విద్యాసాగర్కు అక్టోబర్ 4 వరకు రిమాండ్ విధించారు విజయవాడ 4th ACMM జడ్జ్. దీంతో విద్యాసాగర్ను సబ్ జైలుకు తరలించారు పోలీసులు. ఈ కేసులో A1 అయిన విద్యాసాగర్ను డెహ్రాడూన్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు పోలీసులు. ముగ్గురు IPSల సస్పెన్షన్కు కారణమైన ఈ కేసులో విద్యాసాగర్ రిమాండ్ రిపోర్ట్ కిసాన్ క్రెడిట్ కార్డ్ మీ వ్యవసాయానికి మరియు వ్యవసాయ అవసరాల కోసం 3 లక్షల వరకు లోన్ పొందవచ్చు. దీని గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఈ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించారు అధికారులు. మొత్తం 6గురిని నిందితులుగా చేరుస్తూ రిమాండ్ రిపోర్ట్ తయారైంది. ఈ కేసులో అప్పటి విచారణ అధికారులను కూడా నిందితులుగా చేర్చారు. వారితో పాటు విద్యాసాగర్ని కూడా ప్రధాన ముద్దాయిగా చేరుస్తూ రిమాండ్ రిపోర్ట్ రూపొందించారు. ఇక ఇదే కేసులో ఏపీ హైకోర్టును ఆశ్రయించారు IPS అధికారి కాంతి రాణా టాటా. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. ఈ కేసులో పోలీసులు దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని కాంతి రాణా టాటా ఆరోపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు రేపటికి విచారణను వాయిదా వేసింది. రేపటి వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ కేసులో కాంతి రాణా టాటాతో పాటు మరో 2 IPS అధికారులు PSR ఆంజనేయులు, విశాల్ గున్నీలు సస్పెండ్ అయ్యారు. ఈ ఏడాది జనవరి 30న A3, A6లను పిలిపించిన A2 కాదంబరి జత్వానీని అరెస్టు చేయమని వాళ్లను ఆదేశించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇక A3, A4, A5, A1తో కలిసి A2 కుట్ర చేసి జత్వానీపై తప్పుడు కేసు పెట్టారని రిమాండ్ రిపోర్టులో ఆరోపించారు. ఇక ఫిబ్రవరి 1న ముంబై వెళ్లేందుకు A3 ఫ్లైట్ టికెట్లు బుక్ చేశారని రిమాండ్ రిపోర్ట్ పేర్కొంది. ఈ తేదీలు పరిశీలిస్తే కేసు రిజిస్టర్ చేయకముందే పోలీస్ యాక్షన్ బిగినైందని రిమాండ్ రిపోర్ట్ చెప్తోంది. ఈ పరిస్థితులన్నింటినీ పరిశీలిస్తే A1, A2, A5లు కలిసి ఫోర్జరీ డాక్యుమెంట్లతో కుట్ర పన్నారని రిపోర్ట్ పేర్కొంది. రిమాండ్ రిపోర్టులో ఆవిష్కరించిన కొత్త కోణాలతో కేసు సరికొత్త టర్న్ తీసుకునే ఛాన్స్ ఉంది.